సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే విద్యాశాఖల విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు సిపిఎస్ కృష్ణారావు టిఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సలహాదారుడు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా 12వ రోజు సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు వెట్టి చాకరీ చేసి విసిగిపోయి ఉద్యమం దాకా వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సూచించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులది గొంతెమ్మ కోరికలు కావని వారి డిమాండ్ లో న్యాయం ఉందని అన్నారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు పోరాటం ఆపవద్దని సూచించారు. కాగా రోజుకో రీతిలో నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 12వ రోజు శనివారం రహదారిపై విద్యా బోధన కార్యక్రమం నిర్వహించి వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టిఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేన పవన్ కుమార్, కోశాధికారి మహేష్ గౌడ్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. కనీస వేతనం కోసం మేము మొక్కని గడపలేదు, మొక్కని కాలు లేవు. ఎందరు పాలకులు వచ్చినా మా బతుకులు మారడం లేదు. విసిగి వేసారి మేము రోడ్డు మీదకి వచ్చినామండి. మామూలుగా రాలేదు. 15 సంవత్సరాల మా నిరీక్షణలో మా బతుకులు మారలేదు. మా చాకరీ తప్పలేదు. చాకరీ చేస్తాం, ఎంతో తరతరాల భవిష్యత్తుకు మేము పాఠాలు చెప్తున్నాం. తరతరాల ఒక భవిష్యత్తునే మేము తయారు చేస్తున్నాం. కానీ మా బతుకులు ఎందుకు మారడం లేదని ప్రశ్నిస్తున్నాం. మేము ఎవరికి ఎగనెస్ట్ కాదండి. మేము అమ్మని కొంచెం చిన్న కోరికలే మావి, కనీస కోరికలు, గొంతెమ్మ కోరికలు కాదు. మీరు తలుచుకుంటే ఎంత పని కాదండి, క్షణం మాత్రం టీ కప్పు కింద పెట్టే వరకు సైన్ పెట్టేస్తారు. మాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. మీరు జాలి చూపిస్తారు మా పైన, కానీ ఎందుకు మీ దాకా చేరడం లేదు? కనికరించండి, మా పైన జాలి చూపించండి. మీరు తలుచుకుంటే మేము రోడ్లు పక్కన పెట్టేసి మా స్కూల్లోకి వెళ్ళి మేము వెళ్ళిపోతాం కదా. మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చినామా? కనీస కోరికలు తీర్చామని మేము అందరం భిక్ష అడుగుతున్నామండి. మిమ్మల్ని ఎవరికి ఆపోజిట్గా మాట్లాడతలేము. మాకు కనీసం మా బతుకులు బాగు చేయమని అడుగుతున్నాం. మా కనీసం సీఎం గారు కనికరించి మా కనీస కోరికలు తీర్చాలి. మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని. రెగ్యులరైజ్ కొంచెం ఆలస్యమైతే వెంటనే మాకు ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. వెంటనే రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారో మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి సార్. ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద అని కాదండి, స్టార్టింగ్ వింగ్ నుండి ఒక అటెండర్, వర్కర్ నుండి మమ్మల్ని ఎస్ఓ వరకు, డిఎల్ఎంటీ వరకు అందరినీ, ప్రతి ఒక్క వింగ్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి సార్. మా కష్టాన్ని చూడండి సార్. చూసి మేము విద్యా వ్యవస్థలో ఒక వెన్నుముకగా పనిచేస్తున్నాం. అది ఆ విషయం మీకు తెలుసు సార్, గుర్తించిండ్రు, కానీ చేయడం లేదు. అదే మా బాధ సార్. దయచేసి మా పైన కనికరం చూపించి మమ్మల్ని రెగ్యులర్ చేయమని వేడుకుంటున్నాం సార్.